హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇంటికి వెళ్ళాం కదండి, అప్పుడు రిటర్న్ వచ్చేసినప్పుడు వీడియో. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే హాయిగా అనిపిస్తుంది. రిటర్న్ రావాలంటే అబ్బా మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయి వచ్చేస్తున్నామా అనిపిస్తుంది. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము 7 ఆ టైంకి. ఇంకా స్టార్ట్ అయిపోయి బయలుదేరేసరికి టిఫిన్లు అవి చేసి అయితే బయలుదేరాము. అందరం ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు ఎంట్రన్స్లో అయితే చిన్న టెంపుల్ ఉంటుందండి, గ్రామ దేవతల టెంపుల్ ఉంటుంది కదా. ఇంకా ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగి దండం పెట్టుకుని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఒక 3.5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇంకా జర్నీ అయితే మొదలైంది. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్ అయితే పోయింది అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇంక ఇంటికి వచ్చేసరికి 9 అట్లా అయ్యింది. ఇంకా హాఫ్ అన్ అవరే కదా అయ్యింది అని ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ అయిపోయి ఉన్నారు కదా అని స్కూల్కి అయితే వాళ్ళని పంపించేద్దామని అయితే నేను ప్రిపేర్ అయ్యాను. ఇంకా వాళ్ళని అయితే ఇంటికి రాగానే స్కూల్కి అయితే పంపించేశాను. లంచ్ బాక్స్ అయితే పిల్లల కోసం ఎగ్ ఫ్రై అది పెట్టేసి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే పంపించాను. 3-4 డేస్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఉండాలనిపించదండి. మళ్ళీ మనసంతా ఎదులా ఒంటరిగా పీకుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని అదే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పంపించేసాక నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను కూడా లంచ్ అయితే చేసాను. పిల్లలకు వండిందే మేము కూడా తినేసాము. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసారండి. తర్వాత కొంచెం హోంవర్క్స్ 2 డేస్ ఆబ్సెంట్ పడింది కదండి. ఇంకా 2 డేస్ ఆబ్సెంట్ వల్ల ఇంకా హోంవర్క్స్ ఉన్నాయని పాప అయితే హోంవర్క్స్ ఎర్లీగా రాయడం మొదలుపెట్టింది. ఈ లోపల ఈవినింగ్ కర్రీ అయితే ఫిష్ పంపించారు. ఇంకా ఫిష్ కర్రీ అయితే వండాలి కదా అని పిల్లల చేత గబగబా హోంవర్క్ అయితే రాయిపించేసి ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫిష్ కర్రీ వండడం ఒక ఎత్తు అయితే మా పిల్లలకి పెట్టాలంటే ఒక ఎత్తు. మా పాపకి అసలు ఇష్టం ఉండదు, కానీ ఏదోలా పెట్టాలి కదా అని వాళ్ళిద్దరికీ అయితే కర్రీ వండేసి ఇద్దరికి నైట్ డిన్నర్ అయితే తినిపించేసాను. తర్వాత ఇంకా పిల్లలకి ఉన్న హోంవర్క్ అయితే రాయిపించి మేము కూడా డిన్నర్ అయితే చేసేసాము. నచ్చితే ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.